హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఈ వ్లాగ్ అయితే మీకు పక్కా నచ్చిద్ది. అందరి ముందే లైక్ అయితే చేసేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదైతే డీప్ క్లీనింగ్ వ్లాగ్ అండి. అండ్ ఒకరైతే నాకు కామెంట్ చేశారు, ఎప్పుడు కిచెన్ కిచెన్ అని అంటావు, కిచెనే సర్దితే సరిపోయిద్ది, హాల్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్ కదా, హాల్ కూడా డీప్ క్లీన్ చేసో లేకపోతే సర్దో చూపించండి అని చెప్పేసి అన్నారనమాట. అది కూడా నిజమే, కానీ నేను ఎక్కువగా నేనని కాదు, నాకున్న ఈ సబ్స్క్రైబర్స్ చాలామంది వరకు కూడా నాకు కిచెన్ వ్లాగ్స్, కిచెన్ క్లీనింగ్, కిచెన్ మేక్ ఓవరు, కిచెన్ ఆర్గనైజేషన్ ఇలాంటి వీడియోస్ అంటే చాలా ఇష్టపడతారనమాట. అందుకే మోస్ట్లీ కిచెన్లోనే చూపిస్తూ ఉంటానన్నమాట. అండ్ ఇప్పుడు టైం వచ్చింది కాబట్టి అడుగుతున్నాను, ఎంతమందికి నేను చేసే అంటే నేను కిచెన్లో చేసే వ్లాగ్స్ అన్న కుకింగ్ అన్న ఇష్టమో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. చాలా చాలా హ్యాపీగా ఉందండి. ఇప్పుడు స్టాక్ అంతా కూడా అసలు ఏమీ లేకుండా పైకైతే షిఫ్ట్ చేసాము. పైనే లైవ్లు జరుగుతూ ఉన్నాయన్నమాట. మంచిగా క్వాలిటీ టైం స్పెండ్ చేస్తున్నట్టుగా ఉంది. కొంచెం పీస్ఫుల్గా ఉందన్నమాట. మైండ్ స్ట్రెస్ ఏమీ లేదు. కిందే చేస్తున్నప్పుడు అయితే చాలా స్ట్రెస్గా ఉండేదండి మైండ్ అయితే. ఇప్పుడు అలా ఏం లేదనమాట. చాలా చాలా హ్యాపీగా ఉంది. వ్లాగ్స్ కూడా హ్యాపీగా తీసుకోగలుగుతున్నాను. అలాగే చిన్న ప్రమోషన్ వీడియోస్ కూడా వచ్చుండే అనమాట ఇన్స్టాగ్రామ్వి, అవి కూడా క్లియర్ అయితే చేసుకోగలుగుతున్నాను. చాలా డేస్గా అవి అలా పోస్ట్ పోన్ చేస్తూ వస్తున్నాను అనమాట. అవి చేద్దాము అంటే ఓపెన్గా అన్నీ ఉన్నట్టుగా చెప్తాను కదా, అలాగే ఇది కూడా షేర్ చేసుకుంటున్నాను. ఆ వీడియోస్ చేద్దాము అనగానే ఆ స్టాక్ వెనకాల కనపడ్డము, చిందరవందరగా ఇల్లు కనపడ్డము, చేయాలన్న ఇంట్రెస్టే రాలేదనమాట. అందుకే చేయలేకపోయాను. సో ఇప్పుడైతే చాలా హ్యాపీగా ఉన్నాను. వ్లాగ్ అయితే చూస్తూ ఎంజాయ్ చేసేయండి. ఇది వచ్చేసరికి సండే రోజు వ్లాగ్ అండి. పొద్దున్నే చక్కగా ఫ్రెష్ అయితే అయ్యానమాట. తర్వాత ఇంకా కిచెన్లోకి వచ్చేసి ఫస్ట్ లక్కోడికి పాలు అండ్ మా వారికి నాకు హాట్ వాటర్ అండ్ పిల్లలకి బాయిల్డ్ ఎగ్స్ కూడా అన్నీ పెట్టేశాను అనమాట. ఫస్ట్ కిచెన్ సర్దుదామని చెప్పేసి కిచెన్ అడపదడపగా సర్దుతూ ఉన్నాను. ఈలోపా కామెంట్ అయితే గుర్తొచ్చింది, సరే ఈసారి కిచెనే కాకుండా హాల్ కూడా సర్దుదామని చెప్పేసి అయితే అనుకున్నాను అనమాట. ఇంకా అవి అలా పెట్టేశాను. అంట్ల బుట్ట కూడా ఏం సర్దలేదనమాట. అలా ఉంచేసి ఇంకా డైట్ చేస్తున్నానండి నేను. మీకు తెలుస్తుందో లేదో మరి నేను తగ్గుతున్న విషయం. లైవ్లో అయితే చాలామంది నేను తగ్గానని చెప్పి కామెంట్స్ పెట్టారు. ఇప్పుడు ఈ డ్రెస్ నేను వేసుకుంది మాత్రము నా పెళ్లి రోజున చాలా లూజ్ అండి. ఆ తర్వాత అసలు ఫిట్ అయిపోయి అసలు వేసుకోవడానికి వీలు లేకుండా అయిపోయిందనమాట. ఇప్పుడు ఆ డ్రెస్ సరిపోతుందనమాట. ఇప్పుడు అలా బాడీ ఫిట్టింగ్గా ఉంది కదండి, కొంచెం టైట్గానే ఉంది. సో అది నెక్స్ట్ 1 వీక్కి ఎంతలా సరిపోతుంది మీకు కూడా క్లియర్ రిజల్ట్ నేను చూపించాలి అనుకున్నాను అనమాట. అందుకే ఆ డ్రెస్ అయితే వేసుకున్నాను. ప్లీజ్ దీని గురించి అయితే కామెంట్ చేయకండి. నేనేంటంటే నేను ఫాలో అవుతున్న డైట్ కరెక్ట్గా ఉందా లేదా, వెయిట్ లాస్ కరెక్ట్గా అవుతున్నానా లేదా అనేది మీకు కూడా తెలియాలన్న ఉద్దేశంతో నేనైతే చేశాను. అండ్ అది కూడా అంత అగ్లీగా అయితే ఏం కనిపించట్లేదు. సో ఇదిగోండి, ఫస్ట్ అయితే హాట్ వాటర్ అయితే 2 గ్లాసులు తాగుతున్నానండి. ఒకటి కాదు, 300 ml గ్లాసులు 2 గ్లాసులు తాగుతున్నాను అనమాట. అంటే గోరువెచ్చగానే నేను తాగే ఎంత వేడి అయితే తట్టుకోగలనో అంత వేడిగా చేసేసుకొని ఫస్ట్ పరగడుపునైతే బ్రష్ చేసేసి అవైతే తాగేస్తున్నాను అనమాట. తర్వాత కాస్త గ్యాప్ ఇచ్చేసి ఇదిగోండి ఇలా కీరా క్యారెట్ అయితే తింటున్నాను. ఓట్స్ కూడా యాడ్ చేసుకున్నానండి. సో ప్రస్తుతం అయితే నేను అవేవి చూపించట్లేదండి, జస్ట్ ఇవైతే ఆ రోజు చేస్తున్నాను కదా అని చెప్పేసి చూపించాను అంతే. ప్రాపర్గా వెయిట్ లాస్ అవుతున్నాను, వర్క్ అవుతుంది అన్నప్పుడు అప్పుడు నేను అసలు ఏ టైంకి ఏవి చేసుకున్నాను, ఎలా ఉంది ఏంటి అనేది మీకు చూపిస్తాను అనమాట. ఇంకోటి హాట్ వాటర్ అప్పుడే కాకుండా నాకు వీలు కుదిరిన అన్నిసార్లు హాట్ వాటరే తాగడానికి అయితే ట్రై చేస్తూ ఉన్నాను అనమాట. సో కూల్ వాటర్ కన్నా కొంచెం హాట్ వాటర్ తాగుతుంటేనే బాగుందనమాట. ఇంకా ఇదిగోండి మొత్తం కీరా క్యారెట్ అయితే కట్ చేసుకున్నాను, అవైతే తింటున్నాను. పొద్దున్నే టిఫిన్కి బదులు అదే చేస్తున్నాను. టిఫిన్ కూడా నేను తినను. ఇదైతే ఏంటంటే మనకి కీరా తెలుసు కదండి, కొలెస్ట్రాల్ని కరిగిచ్చేసిద్ది అనమాట, తినడం మంచిది. సో అందుకే కీరా అయితే కోసుకొని తింటున్నాను. ఇక్కడ న్యాగి పాట పాడుతుంటే మా వాడు గోడకి వేసి తల కొట్టుకుంటా ఉన్నాడు. ఆ పాటకి నేను పిచ్చెక్కిందలాగా ఫటాఫట తింటున్నట్టుగా అది కామెడీ అయితే చేసామన్నమాట. కానీ మొత్తం మ్యూట్ చేసేసాను. సో వీడియో అనేది లెంతీగా వచ్చింది, అన్నీ మీకు షేర్ చేయాలి కాబట్టి ఇంకా అది ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాల్సి వచ్చింది. ఆల్మోస్ట్ ఈ వీడియో అంతా కూడా ఫాస్ట్ ఫార్వర్డ్లోనే ఉంటుంది. బట్ ఎలా క్లీన్ చేసుకున్నాను, ఎలా ఉండేవి, ఎలా ఉన్నాయి అనేది క్లియర్గా కనబడుతుంది అనమాట. ఇదిగోని మా టీవీ యూనిట్ అయితే ఇలా ఉంటుందండి, అంత గత్తరగా ఉంది. సో ఇంకా స్టాక్ అయితే కింద ఉన్నది కొంచెమే ఉంది, రోజు ఉండేదాని మీద ఇదైతే చాలా కొంచెం అనమాట. సో ఇది కూడా ఆ రోజు నైట్ వచ్చిన బేలే అనమాట. 2 బేలు పైకి వెళ్ళిపోయినాయి, ఒక బేల్ కింద ఉంటే ఆ స్టాక్ కూడా నేను ఈ వీడియోలో ఎలా పైకి తీసుకెళ్ళాను ఏంటనేది చూపిస్తాను అనమాట. ప్రతిదీ కూడా చూపించాను చూడండి, ఎక్కడెక్కడ ఏమున్నాయి, ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా ప్రతిదీ చూపించాను. అవన్నీ నేను ఎలా సర్దుకున్నాను ఏంటనేది కూడా మీకు చూపిస్తాను అనమాట. సో టీవీ యూనిట్లో అసలు ఏ వస్తువులు ఉండాలి, ఏ వస్తువులు ఉండకూడదు అనేది కూడా లేకుండా చేతికి ఏది దొరికితే అది ఎక్కడ పెట్టడానికి ప్లేస్ లేనట్టు అక్కడే అన్నీ చేసేసాను.
సో అవన్నీ అయితే క్లియర్ చేసేస్తున్నాను. ఆల్మోస్ట్ నేను తినేసానండి. లక్కీ గడ్ నేను తింటా ఉంటే వాడు అప్పుడోటి క్యారెట్ అప్పుడోటి కీర తింటా ఉన్నాడు అనమాట. అందుకని ప్లేట్లో ఒక 4 అయితే అలా ఉంచాను, వాడికి తినాలనిపిస్తే తినిద్ది అని చెప్పేసి. ఇదిగోండి స్టాక్ అంతా పైకి అయితే మోసుకొని వెళ్ళిపోతున్నాను. నిజంగా చెప్తున్నానండి, పైకి కిందికి మెట్లు ఆ స్టాక్ మోస్తూ ఎక్కి దిగాను కదా, పిక్కలు పట్టేసాయి, చాలా నొప్పులు వచ్చేసాయి నెక్స్ట్ డేకి అయితే. అంటే నిన్నే సోమవారం మంగళవారం ఈ రోజు కూడా ఇంకా నొప్పులు అలా ఉన్నాయన్నమాట, చాలా నొప్పి వచ్చేసాయి. ఇవన్నీ తర్వాత నాకేమనిపించిందంటే అలా 4 సార్లు తిరిగిన తర్వాత ఇలా 4 సార్లు తిరిగే బదులు పెద్ద గోతంలో వేసుకొని ఒకసారి లాక్కెళ్ళిపోవచ్చు కదా అనిపించింది. అప్పుడు నేను బేల్కి వచ్చిన కవర్ ఉంటుంది కదండి, బ్యాగు, అది తీసుకొచ్చి ఆ స్టాక్ అంతా అందులో వేసేసి లాక్కెళ్ళిపోయాను అనమాట. సో అది కొంచెం ఈజీగానే అయిపోయింది, కాకపోతే కొంచెం బరువు గలదనమాట, కానీ తప్పలేదు, చేసుకున్నాను అనమాట. అండ్ పిల్లలిద్దరూ టీవీలో బొమ్మలు పెడితే చూస్తూ ఉన్నారు, మళ్ళీ కాపీ రైట్స్ వచ్చిద్దేమో అని చెప్పేసి మన ఛానల్ అలా ఓపెన్ చేసి పెట్టాను అనమాట. అంతే, అంతకుమించి ఎటువంటి ప్రమోషన్ కాదు మన ఛానల్కి సంబంధించింది కూడా. చాలామందికి ఈ డైలీ వ్లాగ్స్, కుకింగ్వి అండ్ నేను చేసే వర్క్స్ కానివ్వండి, క్లీనింగ్ కానివ్వండి, ఇలాంటివంటే చాలా ఇష్టం అనమాట. అందుకే మోస్ట్లీ అలాంటివి తీయడానికి ట్రై చేస్తూ ఉంటాను అనమాట. సో నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఒక్కొక్క రూము మేక్ ఓవర్ చేస్తూ అది తీయాలి అని చెప్పేసి. కానీ ఇదిగోండి బిజినెస్ హడావిల్లో పడిపోయి అలాంటి వ్లాగ్స్ తీయడానికి చేయడానికి లేకుండా అయిపోయిందనమాట. ఫైనల్గా నా డేస్ అయితే నాకు వచ్చినట్టుగా ఉంది. సో మొత్తం అయితే చేసుకుంటూ వస్తున్నాను. ఇవాళ మీరు ఈ టీవీ యూనిట్ చూసారు కదండి, నెక్స్ట్ కిచెన్, కుదిరితే కిచెన్ కూడా ఇందులోనే చూపిస్తాను, లేకపోతే 2 క్లీనింగ్వి ఇందులో చూపించేసి ఫైనల్ లుక్ ఎలా వచ్చింది ఏంటనేది నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను. అలాగే బెడ్రూమ్ మేక్ ఓవర్ ఎలా చేశాను అండ్ డ్రెస్సింగ్ రూమ్, అది బెడ్రూమ్ ఏం కాదు, చిన్నది డ్రెస్సింగ్ రూమ్ అనమాట. జస్ట్ మిర్రర్ ఒకటి ఉంటుంది, బట్టలు ఉంటాయి, స్నానం చేసి వచ్చి డ్రెస్ మార్చుకొని అక్కడ రెడీ అయ్యి రావచ్చు అనమాట. అది చిన్న రూమ్ అనమాట. సో ఆ రూమ్ ఎలా సర్దుకున్నాము, ఎలా పెట్టాము బట్టలు ఏంటనేది అది కూడా. ఇంకా దివాన్ కట్ నిన్న సర్దిని అయితే ఆల్రెడీ చూపించాను. అండ్ మోస్ట్లీ మీరు చూస్తూనే ఉంటారు, కిచెన్ కూడా కనబడుతూనే ఉంటుంది. ఈ సర్జరీ తర్వాత సరిగ్గా అందులో ఎక్కువ చేయకపోవడము, క్లీన్ చేయకపోవడం అలా కొంచెం ఇదిగా ఉండే అనమాట. ఇంకా సండే కదండి, మా వాడు కూడా ఇంటి దగ్గరే ఉన్నాడు. మధ్యాహ్నం అలా వచ్చాడనమాట ఇంటికి. మధ్యాహ్నం కాదు సార్, పొద్దున్నే 11కో 10కో అలా వచ్చాడనమాట. వాడికి కూడా మా ఇంటికి వస్తే ముందు వాడికి అద్దం కావాలి, అద్దం దగ్గరికి వచ్చి వాడు కూడా 4 సార్లు చూసుకుంటాడు. సో మా అద్దంలో కూడా ఇంకా మనుషులం కొంచెం స్లిమ్గా కనిపిస్తాం అనమాట. నాకైతే భలే ఇష్టం ఆ అద్దము. ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉన్న అద్దం అయితే కొంచెం దొబ్బుకు కనిపిస్తాం అనమాట. అట్లా ఆ అద్దంలో కూడా వేరియేషన్స్ ఉంటాయి. ఇది ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తారా లేదనేది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను నా పని చేసుకుంటా ఉంటే నన్ను కదిలించడానికి లక్కీ గాడు వాడు ఏదో నానా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. సో వాడిని అయితే ఇగ్నోర్ చేయండి, చిన్నపిల్ల. ఇంకా సౌండ్ వస్తున్న ఆ వ్యాక్యూమ్ చేస్తున్నప్పుడు సౌండ్ వస్తుందిగా, ఆ సౌండ్కి చెవులు మూసుకోవడము, నన్ను కదిలియడము, ఇవన్నీ చేస్తూ ఉండే అనమాట. ప్రతిసారి నాతో చుట్టే ఉంటుందండి, ఎక్కడ ఏ పని చేసినా కూడా. స్కూల్కి కూడా ఒకరోజు వెళ్ళిందంటే 2 రోజులు సెలవులు పెడుతుంది. బాగా ఎక్కువగా నేను అలవాటైపోయాను అనమాట, నన్ను వదిలి ఉండట్లేదు. ఇంకా అలాగే వాక్యూమ్ క్లీనర్తో అయితే డస్ట్ అంతా క్లీన్ చేస్తున్నాను. ఈ వాక్యూమ్ క్లీనర్ అయితే నాకు బాగా యూజ్ అవుతుందండి. అసలు డస్ట్ కానివ్వండి, వెట్ అంటే తడిగా ఉన్న ప్లేసెస్ను కూడా చాలా నీట్గా రిమూవ్ చేస్తుంది అనమాట. ఇదైతే 2 in 1 డ్రై అండ్ వెట్ అనమాట. బాగా యూజ్ అవుతుంది. ఎవరికైనా కావాలంటే ఇక్కడ ప్రోడక్ట్ అనేది ట్యాగ్ చేస్తాను అండ్ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, చెక్ చేయండి. నాకైతే బాగా యూజ్ అవుతుంది అండ్ బడ్జెట్లో వచ్చింది. నేను పేరు అలాంటివి ఏం చెప్పట్లేదు, ఎందుకంటే ప్రమోషన్ కాదు కాబట్టి. ఆ ప్రోడక్ట్ ఎవరికైనా కావాలంటే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను చూడండి, లేదంటే చెప్పేస్తాను చూడండి, అగారో ప్రోడక్టే అది. సో ఇదిగోండి మొత్తము ఆ ప్లాస్టిక్వి చెట్లు ఉన్నాయి కదా, వాటిని కూడా వ్యాక్యూమ్ చేసేసానండి. ఆ ఫోటో ఫ్రేమ్స్ కానివ్వండి అన్నీ కూడా వ్యాక్యూమ్ చేసి నీట్గా సర్దేశాను. సర్దింది నేను చెప్పాను కదండి నెక్స్ట్ వీడియోలో పెడతాను అని చెప్పేసి, అందుకే అక్కడైతే చూపించలేదు. ఇంకా కిచెన్లోకి వచ్చేసాను. కిచెన్లోకి వచ్చిన తర్వాత స్టవ్ అండి మెయిన్. ఇంకా వచ్చింది శ్రావణ మాసం కాబట్టి మనకి ఇంకా శుక్రవారం ఇప్పుడు శ్రావణ శనివారంకి సోమవారంకి మంచిగా నీట్గా ఉండాలి కదా. సో అప్పటికప్పుడు చేయాలంటే అవ్వదని చెప్పేసి ఇప్పుడు డీప్గా తోమేసి నీట్గా పెట్టేశాను. నెక్స్ట్ నుంచి వెళ్ళి ఏదన్నా చేసినా కూడా నార్మల్గా వెట్ క్లాత్తోని క్లీన్ చేస్తే సరిపోతుంది అనమాట. అందుకని ఇంత చాలా జిడ్డు ఉందనమాట. అందుకని ఫస్ట్ తోమేశాను, స్టీల్ పీస్తోని మామూలుగా గ్రీన్ పీస్తోని అలా అయితే తోమేశాను. ఓన్లీ స్టవ్వే కాకుండా కౌంటర్ టాప్ కూడా నీట్గా క్లీన్ చేసి పెట్టేశానండి.
తర్వాత ఈ కౌంటర్ టాప్ ఈ ప్లేస్ ఒక్క ప్లేస్ కాకుండా ఆయిల్ బాటిల్స్, సాల్ట్‌వి అక్కడ పెట్టిన షెల్ఫ్ కూడా తీసేసి నీట్‌గా తోముకుంటూ మొత్తం క్లీన్ చేశానండి. అసలు ఎంత పొద్దున్న లేసాను. సండే రోజు ఎక్కువసేపు పడుకుందామని చెప్తే ఆ రోజు తొందరగా మెలుకువ వస్తది. అలా తొందరగా మెలుకువ వచ్చిన పాపానికి పిల్లల్ని లేపలేదు, నాగిని లేపలేదు. నేను ఎళ్లి బ్రష్ చేసేసి హాట్ వాటర్ తాగి ఎళ్లి ఫ్రెష్ అయ్యి వచ్చాననమాట. దీనికి ముందు నేను ఇంకొక డ్రెస్ ఏసుకున్నాను. అది చాలా లూజ్ అయిపోయింది నాకు. ఒకప్పుడు అది కొంచెం అది టైట్‌గానే ఉండేది. అంటే రీసెంట్‌గా మన కలెక్షన్‌లో తీసుకుంది. సో ఇప్పుడు అది లూజ్ అయిపోయింది. నెక్స్ట్ వీక్ అది ఇంకెంత లూజ్ అవుద్దో చూడాలి అని చెప్పేసి ఇంకా అలా ఉంచేసాననమాట. అది కూడా నేను నెక్స్ట్ వీక్ రిజల్ట్ చెప్తాను అన్నాను కదా, ఆ వీక్ రిజల్ట్‌లో అయితే మీకు చూపిస్తాననమాట. సో ఇవి షేర్ చేయమంటారా, ఇలాంటివి వద్దా అనేది కూడా ఖచ్చితంగా చెప్పండి. లైవ్లో కూడా చాలామంది నన్ను అడిగారు వెయిట్ లాస్ కోసం ఏం చేస్తున్నారో చెప్పండి అది ఇది అని. సో నేను పెద్దగా ఏం చేయట్లేదు, ఫుడ్తోనే తగ్గాలని చూస్తున్నాను. ఒకవేళ తగ్గితే మాత్రం మీకు చెప్దాము అని చెప్పేసి, అంతకుమించి ఏమీ లేదండి. దీన్ని కూడా గట్టిగా నేనైతే ఏమీ ఉండట్లేదు. 1-2 సార్లు అట్లా తినకూడని కూడా తినేస్తున్నాను. సో అట్లా చేస్తున్నా కూడా నేనేమైనా తగ్గుతున్నానా లేదా అనేది కూడా చెక్ చేసుకోవడానికి నాకు బాగుంటుంది. అలాంటిది కూడా పాసిబిలిటీ అయిందనుకోండి, ఇంకా బెటర్ కదా, ఈజీగా చేసేయచ్చు. నిజంగా నేను లావ్ అయిన దానికి నాకు కలర్తో పాటు ఇప్పుడు ఈ కామెంట్స్ కూడా ఎక్కువైపోయాయి లావ్ అయిన దాని మీద. సో అందుకే అలాంటివన్నీ పోవాలి అని అంటే మనం తగ్గాల్సిందే అనమాట. అందుకే తగ్గడానికి ప్రయత్నాలు అనమాట. నేను కింద ఈ పనులు చేస్తూ ఉంటే నాగి ఏమో, మాది స్టేర్ కేస్ ఉంది కదండి మెట్ల పైన, అది కొంచెం జల్లు పడితే మెట్ల మీదకి మళ్ళీ చినుకులు పడి వాటర్ అయిపోతుంది అనమాట. మొన్న ముందుకేసిన రేకులు ఉంటే అవి కొంచెం కట్ చేపించేసి ఆ స్టేర్ కేస్కి రేకులకి అటాచ్ చేసి ముందుకు రేకులు వేసారనమాట. దానివల్ల ఏంటంటే వర్షం పడ్డప్పుడు నీళ్ళు పడ్డా కూడా స్టెప్స్ మీదకి రావు, అప్పుడు దిగేటప్పుడు ఎక్కేటప్పుడు జారకుండా ఉంటుందన్నమాట. పైన ఆయన ఆ పని చేసుకొని వచ్చారు, కిందేమో నేను ఈ పనులు చేస్తూ ఉన్నాను. ఇంకా ఆయన కిందికి రాగానే మా చికెన్ తీసుకురామని చెప్పేసి అయితే నాగిని పంపించాను. ఒక్క పూటే నేను ఫుడ్ అయితే తీసుకుంటున్నానండి. ఎప్పుడన్నా ఒక్కసారి ఇంకా ఆకలికి ఆగట్లేదు అన్నప్పుడు 8 లోపు ఇంకా రెండోసారి తింటున్నాను. చెప్పొద్దు అనుకుంటేనే నా డైట్ కూడా మొత్తం చెప్పేస్తున్నాను, ఇంకా చెప్పనండి, అయిపోయింది. ఎగ్స్ కూడా బాయిల్ అయిపోయాయి. ఎగ్ బాయిలర్ కూడా నేను అగరోదే తీసుకున్నానండి. ఆల్రెడీ వీటికి సంబంధించిన ప్రమోషన్ వీడియోస్ అయితే చేశాను. చాలామంది ఏంటంటే నేను వాడే ప్రోడక్ట్స్ ఏంటో అనేది ఖచ్చితంగా అడుగుతారు. ఎగ్ బాయిలర్ గురించి అయితే నేను చెప్తానే ఉంటాను, ఆయన అడుగుతూనే ఉన్నారు, అందుకనే మళ్ళీ ఒకసారి గుర్తు చేశాను, అంతేనండి. సో ఇవైతే ఉడికిపోయాయి. పిల్లలు కూడా ఇద్దామని చెప్పేసి వాటి అయితే షెల్ తీసేసాను అనమాట. ఇంకా ఇదంతా కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేస్తున్నాను. నాగిని అయితే వెళ్ళి చికెన్ అయితే తీసుకొచ్చేయమన్నాను. గబాలను వంట చేసేసాను అనుకోండి, పిల్లలు ఆకలి అనేది ఉండదన్నమాట, గబాలను తినేసి ఉంటారు. పిల్లలు నాగి ఇక్కడ మాకు దగ్గరలో ఆంటీ టిఫిన్ వేస్తున్నారనమాట. ఆంటీ దగ్గర అట్లు గారెలు రెండు చాలా బాగుంటున్నాయి. ఇంకా వాళ్ళు ముగ్గురు వెళ్ళి అక్కడే అట్లు తినేస్తున్నారు. నేను లేను కదండి తినడానికి, ఇంకా వాళ్ళ ముగ్గురికి చేస్తా అంటే ఇంట్లో ఎందుకులే అని చెప్పేసి నాగి అన్నారు. పిల్లలు ఇద్దరు కొద్దిగానే తింటారు, తినేది నాగి, ఆయన ఒక్కరి కోసం ఇంకా ఇంట్లో ఏమేస్తావులే వద్దు, ఇంకా మళ్ళీ అదొకటి పెట్టుకో మాకు అని చెప్పేసి ఇంకా ఆయనైతే బయటే తింటున్నారనమాట. కుదుర్చుకొని నేను కూడా వీళ్ళకి వేయడానికి ట్రై చేస్తాను. ఇంక ఇన్ని రోజులు అంటే కొంచెం బిజీ ఉండే, కింద కూడా చెప్పడానికి కొంచెం అన్నీ అడ్డు ఉండే అనమాట. ఇప్పుడు అట్లాంటి ఏం లేవు కాబట్టి మోస్ట్లీ ఇంట్లోనే చేయడానికి అయితే ట్రై చేస్తాను నెక్స్ట్ వీక్ నుంచి. ఇంకా ఈ జడ నాకు బాగా సూట్ అయింది, బాగుందని చెప్పేసి కాంప్లిమెంట్స్ వచ్చాయన్నమాట లాస్ట్ టైం ఈ జడ వేసుకొని వ్లాగ్ తీసినప్పుడు. అందుకని ఇట్లా తలస్నానం చేసినప్పుడు ఈ జడ అయితే వేసుకుంటున్నాను. నేనే వేసుకున్నానండి ఇది. సో ఇదిగోండి బియ్యం కడిగి పక్కన పెట్టేలోపు నాగి చికెన్ కూడా తీసుకొని వచ్చి ఇచ్చారు. ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టానండి, అందుకే మీకు అంత తొందరగా కంప్లీట్ అయినట్టుగా అనిపిస్తుంది, కానీ చాలా టైం ఉంది అందులో. దగ్గర గంటన్నర వచ్చిన వ్లాగ్ని మీకు 19 మినిట్స్కి తీసుకొచ్చి వ్లాగ్ అనేది పోస్ట్ చేస్తున్నాను. అర్థం చేసుకోండి ఎంత కంటెంట్ అనేది తీసేసాను, ఎంత స్పీడ్ పెట్టాను అనేది మీరు ఇమాజిన్ చేసుకోవచ్చు అనమాట. నాగి అయితే చికెన్ తీసుకొని వచ్చారు. ఇంకా చికెన్ అయితే నీట్గా క్లీన్ చేస్తూ ఉన్నాను. చికెన్ అయితే నేను చాలా నీట్గా క్లీన్ చేస్తానండి. ఆ పైన ఉన్న కొవ్వు కానివ్వండి, పీస్కి విడదీసి ఆ బ్లడ్ అదంతా కడుగుతూ ఉంటాను అనమాట. నేను కడిగే ఇది చూస్తే మా అమ్మకి ఇది చిరాకు వచ్చింది, అంతగానం కడగొద్దు, ఇంకా దాంట్లో ఏముండదు అది ఇది అని చెప్పింది. కానీ ఎందుకో మా నాన్న కోసాడు అనుకోండి, అప్పటికప్పుడు కోసిన కోడి కదా అంత ఏముండదు, కానీ బయట నుంచి తెచ్చేది ఎందుకో నాకైతే 4 సార్లు కడగాలనిపించింది. అట్లా కడిగేస్తాను, తెల్లగా వచ్చేసిద్ది ముక్క. మీరు కూడా కడుగుతారా లేదనేది కామెంట్ చేయండి. ఇంకా కడిగింది పెట్టాను అనుకోండి మీకు చిరాకు వచ్చిద్దని చెప్పేసి ఆ క్లిప్ అయితే తీసేసాను అనమాట. ఇదిగోండి ఇంకా కొత్తిమీర కడిగేసి అది కూడా పక్కన పెట్టేసుకున్నాను. మట్టిది అదంతా ఉంటుంది కదా, అంతా కట్ చేసేసి నార్మల్గా కడిగేసుకొని పక్కన పెట్టుకున్నాను. కొత్తిమీర కానీ పుదీనా కానీ ఇంకేమైనా ఆకుకూరలు కానీ
కోసిన తర్వాత కడగకూడదండి, కడిగిన తర్వాతే కోయాలంట. ఇది నాకు కూడా తెలియదు, మన సబ్స్క్రైబరే పెట్టారనమాట, అది నేను ఫాలో అవుతున్నాను, అది మీకు చెప్పానమాట. సో అలా కడిగితే విటమిన్స్ అన్నీ పోతాయంట కట్ చేసిన తర్వాత కడిగితే. సో కట్ చేయకముందే కడిగితే మట్టి అదంతా పోయి మనం కట్ చేసిన తర్వాత అదే వండుకోవచ్చు అంట. ఏంటేంటో అయిపోతుంది. ఇదిగోండి కొత్తిమీర అయితే కట్ చేశాను, ఇదిగోండి ఉల్లిపాయలు కూడా కట్ చేస్తున్నాను. చికెన్ కర్రీ వండాలి, బియ్యం అయితే కడిగి పొయ్యి మీద పెట్టేశాను. నాకెందుకు ఇవాళ పిల్లల కోసం పలావ్ చేయాలి అనిపించింది. మళ్ళీ ఈ క్లీనింగ్ ఒకటి పెట్టుకున్నాను కదా, అది ఇది చాలా ఎక్కువైపోయింది అనమాట. అందుకే ఇంకొద్దులే అని చెప్పేసి నార్మల్గా ఎక్కువ గ్రేవీ వచ్చేలాగా చికెన్ కర్రీ చేసేసాను, నార్మల్ వైట్ రైస్ చేశాను అనమాట. మీకు వీడియోలో కనిపించేంత ఫాస్ట్గా నేనేం చేయలేదు, కానీ ఈ వీడియోనే కొంచెం ఫాస్ట్లో పెట్టేశాను. నేనైతే చేతులు తెగ కడుక్కుంటానండి, ఎందుకు ఇది వచ్చేసింది ఫస్ట్ నుంచి ఏ కొంచెం ఉన్నా కూడా తెగ కడుగుతూ ఉంటాను చేతులు. సో ఇదిగోండి ఉల్లిపాయలు అయితే కట్ చేసేసుకున్నాను, కొంచెం మీడియం సైజులోనే కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇలా కట్ చేస్తూ ఉంటే గోరు మీదకి వెళ్ళిందనమాట చాకు, తెగిందా ఏంటని చూసుకున్నాను, ఏం లేదు, గోరే కొంచెం కట్ అయిపోయిందనమాట. అది తర్వాత తీసేసాను. ఇంకా ఉల్లిపాయలు అయితే కట్ చేసేసుకున్నాను. ఇక్కడ చూసుకోలేదండి, ఆ చిన్న ముక్క అలా ఒక ముక్క అక్కడ పక్కన పెట్టింది, కూర పొయ్యి మీద వేసిన తర్వాత అప్పుడు చూసాను. మళ్ళీ అది అక్కడికక్కడే కట్ చేసేసి ఇంకా కూరలో అయితే వేసేసాను అనమాట. ఆ గిన్నె కూడా మీకు పెద్దది కనిపిస్తుంది కదా అది కూడా నేను చికెన్ టికెలకి తీసుకున్నానండి. అమ్మది హెయిర్ పంపిస్తేనే అయ్యే వేసి తీసుకున్నాను. అవన్నీ తోమేసాను అనమాట. తోమేసిన తర్వాత 1-2 సార్లు వాడుతున్నాను. మళ్ళీ వాడిన తర్వాత అమ్మకైతే తీసుకెళ్ళి ఇస్తాను. ఆవిడకి ఏమన్నా అవసరము అంటే ఉంచుకుంటుంది, లేకపోతే నేనే తీసుకొచ్చుకుంటాను అనమాట. మళ్ళీ మోస్ట్లీ ఇలాంటి తెల్ల గిన్నెలన్నీ తీసేస్తున్నానండి. కానీ ఎక్కడో అనిపించింది అంత ఏముందిలే, ఇన్ని సంవత్సరాలుగా మన అమ్మోళ్ళు తినుకుంటూ వచ్చింది పోయి ఇప్పుడు మనకే వచ్చేసిద్దా ఏంటి అనిపిస్తుంది. ఏమో ప్రాక్టికల్గా ఆలోచించట్లేదు, లాజికల్గా ఆలోచించాను అనమాట, అంతే. ఇదిగోండి కూర అయితే కొంచెం కేజీ కర్రీ కదా, కేజీ చికెన్ కదండి, ఫ్రీగా ఉడికిద్దని చెప్పేసి ఈ బాండి పెట్టాను. అంత పెద్ద స్టీల్ది అయితే లేదు, కొంచెం లోతుంది ఉందన్నమాట ఇండస్ వ్యాలీది. సో ఇలా వెడల్పుగా ఉంది అయితే ఏమీ లేదు, ఇది ఉంది బాగుంది అనిపించి ఇంకా దీంట్లోనే అయితే కర్రీ వండుతున్నాను. ఇన్షాల్లా ఇంకా ముందు ముందు కూడా చూద్దాం, అంత స్టీల్ గిన్నె ఏమన్నా దొరికితే అందులోనే చేద్దాము. ఇంకోటి గ్రేవీ కూడా కొంచెం ఎక్కువ అనుకున్నాను కాబట్టి ఇంకా ఈ డేషాలు అయితే చేస్తున్నాను. ఇదిగోండి ఆ ఉల్లిపాయ అక్కడ మర్చిపోయాను కదా, ఇప్పుడు గుర్తొచ్చింది కనపడితే ఆ ఉల్లిపాయ ముక్క కూడా కోసి అయితే ఇందులో వేస్తున్నాను. వ్లాగ్ ఎలా అనిపించిందండి, ఇంతకీ మీకు నచ్చిందా? ప్లీజ్ ఎలా అనిపించింది ఏంటో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. ఇంకా లైక్ చేయనట్లయితే ప్లీజ్ లైక్ అయితే చేసేయండి. ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలి ఏంటనేది ఖచ్చితంగా కామెంట్లు అయితే చేయండి. అలాగే షార్ట్ వీడియోస్ కూడా కుకింగ్ రాబోతున్నాయి, ముందు ముందు తీస్తానండి ఖచ్చితంగా. సో మీ సపోర్ట్ అనేది నాకు ఎప్పటికీ అవసరం. సో ఖచ్చితంగా అవైతే చూసి ఆదరిస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేశాను ఏంటనేది మొత్తం అయితే ఏం చూపించలేదు, ఫైనల్గా వండిన తర్వాత కర్రీ ఎలా వచ్చింది ఏంటనేది చూపించాను అనమాట. భలే స్మెల్ వచ్చిందండి, భలే బాగుందనమాట. కర్రీ కూడా సూపర్ టేస్ట్ వచ్చేసింది. సో ఎక్కువ కర్రీ తక్కువ క్వాంటిటీలో రైస్ అయితే తీసుకుంటున్నాను, అందుకే కేజీ తీసుకొచ్చేసాము. ఇంకో విషయం అండి, డైట్ నేను ఒక్కదాన్నే చేస్తున్నాను, యాగి చేయట్లేదు అనమాట. ఇదండి వాళ్ళ వీడియో. సో వీడియోని ఎండ్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు సండే రోజున ఏం స్పెషల్స్ చేసుకున్నారనేది కూడా కామెంట్ చేయండి. వీడియోని అయితే లైక్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి, గుడ్ నైట్, టేక్